చేయకూడదు, రాని పని ట్రై చేయకూడదు. ఈ ఫిలాసఫీతో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ టీమ్. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సార్ నమస్కారం సార్. మొట్టమొదటిగా తెలుగు ఛానల్ రావటం, ఆ ఛానల్ కి న్యూస్ ప్రోగ్రామ్ పెట్టడం, ఆ ప్రోగ్రామ్ నాకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. రే లేడీ న్యూస్ రీడర్ ఏం చేసావు? ఇంకా రాలేదు, మేమేం చేస్తాం? చెప్పు తెగిపోద్ది. లేడీ న్యూస్ రీడర్ చదవడానికి పిలిపించాను కదా, ఆవిడ ఏం చేసావు అంటున్నా. పిలుస్తానండి. ఏమమ్మో అందరూ నా అందాన్ని చూస్తే ఇలాగే పడిపోతుంటారు. మా ఊర్లో అయితే నేను ఈదిలోంచి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంటాని కుర్రకారు అందరూ రవివర్మకే అందని ఒకే ఒక అందాన్ని పోయి పాడుతూ ఉంటారు. ఎంతుంటే రవివారం ఏంటి, రామ్ గోపాల వరకు అందం. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? రామ్ గోపాలవర్మ గారికి మొన్నే కనిపిస్తేని రాబోయే 90వ దశకంలో నాతోటి రంగీలా అని సినిమా తీస్తానన్నా. చెప్పేసి లింగీలా ఉన్నావు, నువ్వేం రంగీలా? ఇదిగో నాకు తెలియకడుగుతాను, వార్తలు చదవడానికి పిలిచావా, ఇక్కడ అవమానించడానికి పిలిచావా నన్ను? ఏంటి న్యూస్ ఏంట్రా? ఒరే పిల్లని దామంటే పిల్లని తల్లిని తెచ్చావేంట్రా? ఇది ఒకప్పుడు పెళ్ళేనండి, పెళ్ళైన తర్వాత ఇంత అయింది. పెరిగింది, అదే వయసు పెరిగింది. వయసు అని చెప్పొచ్చు కదా. ఎందుకు నీ పేరేంటి? దంపుడు దామయ్యంతని రికార్డింగ్ డాన్స్. ఒరే రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఏమండి ఆవిడ వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి. అవును కనపడుతుంది. ఏంటి అదే బ్యాక్గ్రౌండ్. ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. ఈ రోజుకి ఇలా కానిచ్చేసేయండి నా మాట చెప్పి. అయినా స్టూడియోలో కొరిగేంటమ్మా? ఏటో గొడుగు లేకుండా నేను బయటికి వెళ్ళను. అదేటో గాని ఎంత గొడుగు వేసి తిరిగినా సగం తడిసిపోతూ ఉంటా. అవును సగం బయట ఏంటో తడకుండా ఉంటది. అదే చిన్న కొడుకు కదా, పెద్ద కొడుకు కొనుక్కో అంటున్నా. రే నువ్వు వెళ్ళి కెమెరా ఫోకస్ పెట్టు. అవును కూర్చోమని చెప్పు. కూర్చోమ్మా. రే ఆ కుర్చీలో దిండులు తీయండిరా. దీంట్లో ఎక్కడున్నాయి? సారీ మ్యానుఫాక్చరింగ్ డిపార్ట్మెంట్. కూర్చోమ్మా, దిండలేదు. కూర్చో. రే న్యూస్ చదవమని చెప్పు. రోల్ కెమెరా యాక్షన్. ప్రేక్షకులందరికీ దంపుడు దామయంతి నమస్కారాలండి. అన్నట్టు ఆ పిల్లడు ఎవరు? ఆ పిల్లోడేంటమ్మా, పెద్ద మనుషులు వాళ్ళు. అంటే 1980s లో పిల్లలే కదా అని సమయస్ఫూర్తి ఒకటి వేసాను. మీకు కావాల్సిన బిస్కెట్ వచ్చేయండి. అయితే నేను అసలు పుట్టనే లేదు. ఈ పెద్దవాడెవరు? మా అమ్మమ్మ. చదవమ్మా. ఎలా చదవమంటారు? మొదటిసారి చదువుతుంది, సిగ్గేసేస్తున్నావు. సిగ్గు పక్కనెట్టి ముందు వార్తలు చదువు. ఏటో యాక్షన్. అంటే నువ్వు బాగా చదవమని సిగ్గేసేస్తున్నా. మా ఆయన కూడా ఇంట్లో టీవీ ముందు కూర్చుని చూస్తా. నన్ను రమ్మంటావు, చదువుతావా? చదివేస్తాను. చదువు. గుడివాడలోని మంత్రి గారు ప్రోగ్రామ్ కి హాజరయ్యి అయ్యి బాబోయ్ రిబ్బన్ కత్తిరించబోయి పొరపాటు రిబ్బన్ కట్ అయిపోయి పొరపాటున ఏలు కట్ అయిందని చదువు. ఏలు కత్తిరించుకున్నారా? ఏలు కత్తిరించుకున్నారంటే అంతే. అంత సింపుల్ చెప్పేందేంట్రా? సాటిస్ఫై అవ్వలేదు. రెండో చదువు. ఇంక రెండో వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి అయ్య బాబోయ్ అర్ధరాత్రి వార్తలు నన్ను చదవమంటారేటి మా ఇద్దరు సంతని. ఓసిని సిగ్గు శివణ ఏదో చదువు తొందరగా. అర్ధరాత్రి ఏమా నువ్వు న్యూస్ చదువుతావు వెళ్ళిపోతావా? చదువుతున్నాను కదా, కంగారు పెట్టకండి. తర్వాత వార్తల్లోకి వెళ్తేని అర్ధరాత్రి మళ్ళీ వచ్చింది. అర్ధరాత్రి పెరిగిన అయ్య బాబోయ్ మా ఇద్దరు సంత బాబోయ్. అర్ధరాత్రి పెరిగిన పెట్రోల్ ధరలు చదువు పూర్తిగా చెప్పు. పెట్రోల్ ధరలా? అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెరిగాయంటండి అంతే. అంత సింపుల్ గా చెప్పేస్తుందంటే ఎక్కడి తీసుకొచ్చావు దీన్ని? మూడో వార్తలోకి వెళ్తేనండి ఒక బస్సు నిండా ప్రయాణికులు ఎక్కేశారు. ప్రయాణికులు ఎక్కితే బస్సు నడుపుకుంటా డ్రైవర్ తీసుకెళ్లిపోతున్నాడు.
ఒక దగ్గర మధ్యలో బస్సు పక్కన ఆపాడు. మధ్యలో బస్సు ఎందుకు ఆపాడు పక్కనే? అయ్యి బాబు మా 5 అవర్స్ అంటే డ్రైవర్కి ఏం పోయే కాలం మధ్యలో బస్సు ఆపాడు, అది పక్కన. మధ్యలో అడుగుతుందామని ఆపాడు. అంటే మధ్యలో బస్సు ఆపి బస్సు నడుపుకుంటాం పెద్ద కొండను గుద్దేశాడండి. కొండను గుద్దేశాడు. కొండ ఎంత ఉంటది? అవును, ఎంత ఉంటది? నాకు కనబడింది ఎంత ఉంటుందో. ఏంటి? కూర్చో, ఇంకా అర్థంలో కూర్చో. సరే, నెక్స్ట్ వార్తలు చదువు. మా 5 అవర్స్ అంటే డైరెక్టర్ అసలు అర్థం కాడండి. ఇంకా తర్వాత వార్తల్లోకి వెళ్తేనండి, ఇండియాకి ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ అంటే బాబు మా ఆయన అసలు టాస్ గెలిస్తే చాలనుకుంటాడు వీళ్ళు మ్యాచ్. మీ ఆయన కొంచెం పక్కన పెట్టు. ఇండియాకి ఇంగ్లాండ్ కి టెస్ట్ మ్యాచ్ వన్డే ఇటు ఒక రోజు అంతా ఆడతారా మా 5 అవర్స్ అంతా? ఫ్లడ్ లైట్లు వచ్చి లైట్లు వేసుకుని మ్యాచ్ పెట్టి సెండాలంగానా అసలు బాగోదు బాబు. నేను చెప్పేది క్రికెట్ గురించి. క్రికెట్ మ్యాచ్? క్రికెట్ మ్యాచ్ అడిగా చెప్పు. ఇండియాకి ఇంగ్లాండ్ కి క్రికెట్ మ్యాచ్ అట్టండి అంతే. వాతావరణం ఎలా ఉంది చూడు. చాలా వేడిగా ఉందండి. దానికి వాతావరణం గురించి చెప్పు. వాతావరణం గురించి చెప్పు. నువ్వు చదువు. ఏంటి నా మీద చెయ్యెత్తున్నాడేటి? కాళ్ళు ఇరిసి పొయ్యిలు ఎట్టేస్తానని చెప్పు. చదువు, నన్ను చంపేలా ఉన్నాడు. దంపుడు దామయ్యంత అంటే ఏటాను అలా కాదు, ఉత్తర భారతదేశంలో ఓ వరదలు వచ్చేసి ఊర్లన్నీ కొట్టుకుపోయి నిండిపోయి వెళ్ళిపోతున్నారు. అందులో మా 5 అవర్స్ వచ్చిన వాళ్ళు మునిగిపోయి కొట్టుకుపోతారు. అందులో మునిగిపోయి మా 5 వార్తలు చదువుతున్నాను. ఇది నన్ను అంటుంది కదా. నువ్వు నాకే కరెక్ట్ చేస్తున్నావు. లేదండి, వార్తలే చదువుతున్నాను. నాకు తలకాయ పోటుగా ఉంది. బ్రేక్. ఏమండి, నాకు తెలియక అడుగుతాను. బ్రేక్ అంటే కాసేపు గ్యాప్ వస్తుంది కదండి అన్నట్టండి. మీరు అవకాశం ఇస్తే ఒక రికార్డింగ్ ఇక్కడ నేను డాన్స్ వేసేసుకుంటానండి. పాట వేసుకుంటారండి. బ్రేక్ అయిపోయింది. చూడలో పోతారండి. ఏంట్రా ఏదో పాటలు వినిపిస్తున్నాయేంటి? అరే ఫోన్ వచ్చింది చూడు. హలో, అవునా? అలాగే చేద్దాం. ఏమైందిరా? అనకాపల్లి జమీందార్ దమయంతి డాన్స్ చూసి 2 ఎకరాలు మాగాని రాసి ఇచ్చాడు. దమయంత దీని డాన్స్ ఆడిగారా తెలిసింది? ఇందాక బ్రేక్ ఇచ్చాం కదండి, కెమెరా ఆన్ చేసి పెట్టించాను, లైవ్ వెళ్ళిపోయిందండి. ఒరేది న్యూస్ అనుకున్నారా, రికార్డింగ్ డాన్స్ అనుకున్నారా? ఏమండి చూసారా, దంపుడు దమయం ఎంత అంటే ఏటనుకున్నారు? ఒక్క పాటకే అంత పేరు వెళ్ళిపోయింది. ఇంకొక పాట అయితే ఇంకా వెళ్ళిపోతుంది. ఏది? గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మమ్మంది. అవును, ప్రోగ్రామ్ అంతా సంగనాకింది. గుగ్గు గుడుస్తుంది. మొన్న ఈ మధ్య దంపుడు రాఘవానా, ఇప్పుడు దంపుడు దమయంతి. రోజా గారు, ఫస్ట్ రాఘవ సెక్సీగా ఉన్నాడు, సెక్సీ ఆంటీ. ఆ గెటప్ బాగుంది రాఘవ, ఆ గొడుగు ఒకటేసుకొని చిన్న గొడుగు. కానీ నలుగురు సూపర్ గా చేశారు, మంచి టైమింగ్. నాగబాబు గారు, రావా కంటెంట్ కంటే కూడా నీ పెర్ఫార్మెన్స్ తోటి బాగా నవ్వించు. గుడ్, కీప్ ఇట్ అప్. ఏమైంది అంతకి? ఒరే అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలనుకున్నాను రా, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుందేమో డౌట్ గా ఉందా? అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఒరే యవనంలో నేనేం చేయలేనంటావా? ఎందుకు ఆల్రెడీ చేసేసావు నువ్వు. యవనంలోనే వృద్ధాప్యాన్ని సాధించేసావు నువ్వు. దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి. నిజమే, ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బ్యాలెన్స్ చేశాడు రా. అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసామనుకో పన్నట్టే. అయ్యో, అంకుల్కి కళ్ళు కనపడేమో. అంకుల్ అటు కాదు, అటు నడవండి.
హాస్యం స్టెప్ నేర్పిస్తావా? నేను మాస్టర్ నేర్పిస్తాడు. ఏ స్టెప్ నేర్పుతున్నాడు? ఇదే ఇది నాకు తప్ప అందరికి స్పందిస్తుంది నీ అమ్మ. కోసం వచ్చాను